అందరికీ నమస్కారం. ఈరోజు మనం మానవ చరిత్రలోనే అత్యంత కీలకమైన, ఇంకా చెప్పాలంటే చాలా రహస్యమైన 3 రోజుల గురించి మాట్లాడుకోబోతున్నాం. యేసుక్రీస్తు శిలువ మీద మరణించారు, తర్వాత తిరిగి లేచారు. ఇది మనందరికీ తెలుసు. కానీ ఆ రెండింటి మధ్య, అంటే ఆ 3 రోజులేం జరిగింది? ఆ చీకటి గంటల్లో పాతాళంలో ఒక అద్భుతమైన విజయం ఎలా సాధ్యపడింది? రండి, ఈ అద్భుతమైన అన్వేషణను కలిసి మొదలుపెడదాం. చూడండి, ఈ ప్రశ్న ఇది శతాబ్దాలుగా ఎంతో మందిని ఆలోచింపజేసింది. ఒకవైపు యేసు దేహం ఒక రాతి సమాధిలో బంధించబడి ఉంది. మరి అదే సమయంలో ఆయన ఆత్మ ఎక్కడుంది, ఏం చేస్తోంది, ఎక్కడ పోరాడుతోంది? భూమి మీద ఏం జరిగిందో మనకు కొంతవరకు తెలుసు. కాని మన కంటికి కనిపించని ఆ ఆత్మల లోకంలో ఏం పోరాటం జరిగింది? రండి, ఈరోజు ఈ రహస్యాన్ని ఛేదించే ప్రయత్నం చేద్దాం. సరే, ముందుగా మనం భూమి మీద ఏం జరిగిందో చూద్దాం. యేసు దేహాన్ని పెట్టిన సమాధి ఉంది కదా, అది అసలు మామూలు సమాధి కాదు. అప్పట్లో ప్రపంచాన్ని శాసిస్తున్న రోమా సామ్రాజ్యం యొక్క సైనిక శక్తికి, వాళ్ల అధికారానికి అది ఒక చిహ్నంలా మారింది. దాని దగ్గరికి వెళ్లాలన్నా, దాన్ని తాకాలన్నా ఎవ్వరికీ ధైర్యం సరిపోదు. ఆ భద్రత ఎంత పటిష్టంగా ఉందో ఒక్కసారి ఊహించుకోండి. యూదామత పెద్దలు వెళ్లి గవర్నరైన పిలాతును ఒప్పించి ఏకంగా 3 అంచెల రక్షణను పెట్టించారు. ఫస్ట్ లేయర్ వాళ్ల క్రూరత్వానికి, క్రమశిక్షణకు పేరుగాంచిన రోమన్ సైనికులు. సెకండ్, పదుల సంఖ్యలో మనుషులు కలిసినా కదపలేని ఒక పెద్ద రాయి. ఇక మూడోది, అన్నింటికన్నా పవర్ఫుల్, రోమా ప్రభుత్వ అధికారిక ముద్ర. ఈ రోమాముద్ర అంటే అదేదో మామూలు సీలనుకోవద్దు. అది సాక్షాత్తూ రోమా చక్రవర్తి అధికారాన్ని, ఆయన గౌరవాన్ని సూచిస్తుంది. అంటే ఎవరైనా ఆ ముద్రను పగలగొడితే వాళ్లు నేరుగా రోమా సామ్రాజ్యాన్నే సవాల్ చేసినట్టు లెక్క. మరి దానికి శిక్షేంటో తెలుసా? ఒక్కటే శిక్ష, అత్యంత దారుణమైన మరణం. అందుకే ఒక్క విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవ్వాలి. ఆ ముద్రకు ఏమైనా అయినా, సమాధికి చిన్న గీత పడినా సరే, అక్కడ కాపలా ఉన్న సైనికులకు పడే శిక్ష ఒకటే, మరణశిక్ష. అంతే. దానికి మినహాయింపులు లేవు, క్షమాపణలూ లేవు. అంత కఠినమైన భద్రతను దాటుకుని ఎవరూ లోపలికి వెళ్లలేరు, అలాగే ఎవరూ బయటికి రాలేరు. ఓకే, భూమి మీద ఇంత స్ట్రాంగ్ సెక్యూరిటీ ఉంది. కాని అదే సమయంలో ఆత్మల లోకంలో ఒక గొప్ప దైవిక ప్రవచనం నెరవేరుతోంది. యేసు భూగర్భంలో గడిపిన ఆ 3 రోజులు యాక్సిడెంటల్గా జరిగింది కాదు. అది ముందే ప్రవచించబడిన ఒక చారిత్రక ఘట్టం. ఈ మాటలు మరెవరో చెప్పినవి కావు, స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 40వ వచనంలో మనమిది చదువుతాం. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఏలాగుండనో అలాగే మనుష్యకుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భములో ఉండును. అంటే ఈ ప్రయాణమనేది దైవ ప్రణాళికలో ఒక ఖచ్చితమైన, చాలా ముఖ్యమైన భాగమనమాట. ఇక్కడ మనం ఒక చాలా ఇంపార్టెంట్ తేడాన్ని గమనించాలి. ఒకవైపు యేసు భౌతిక శరీరం సమాధిలో విశ్రాంతి తీసుకుంటోంది, ఓకే. కాని మరోవైపు ఆయన ఆత్మ సైలెంట్గా లేదు. అది ఒక చాలా ప్రత్యేకమైన, శక్తివంతమైన పనిని పూర్తి చేయడానికి పాతాళలోకంలో చాలా యాక్టివ్గా ఉంది. మరి ఆయన ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ప్రశ్న కదా. ఎక్కడికంటే, మరణించిన తరువాత మానవ ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో ఆ పాతాళలోకానికి, అంటే మృతుల లోకానికి. అక్కడ మానవ చరిత్ర గతిని శాశ్వతంగా మార్చేసే ఒక గొప్ప విజయం ఆయన కోసం ఎదురుచూస్తోంది. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనంలో దీని గురించి చాలా స్పష్టంగా ఉంది. ఆయన ఆత్మ విషయంలో ఆ కాలమందు చెరలోనున్న ఆత్మలకు ఆయన వెళ్లి ప్రకటించెను. ఆయన అక్కడికెందుకు వెళ్లారంటే, అక్కడ బంధించబడిన ఆత్మలకు ప్రకటించడానికి. వీరిలో పాత నిబంధన కాలం నుండి విమోచన కోసం ఎదురుచూస్తున్న భక్తులు కూడా ఉన్నారు. ఇది ఏదో మామూలుగా సందేశం ఇవ్వడం కాదు, ఇది పాపం మీద, మరణం మీద సాధించిన విజయాన్ని ప్రకటించే ఒక జయధ్వానం. ఇప్పుడు మనం ఈ ఆత్మీయ పోరాటంలో క్లైమాక్స్కు వచ్చాం. ఇది కేవలం ప్రకటించి రావడం కాదు. అసలు లక్ష్యమేంటంటే, శతాబ్దాలుగా మనుషులందరినీ భయపెడుతున్న మరణం మీద పూర్తి అధికారాన్ని చేజిక్కించుకోవడం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ విజయ ఘట్టం ఎలా ముగిసిందో చూస్తాం. యేసే స్వయంగా చెప్తున్నారు, మరణము యొక్కయు పాతాళలోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. అంటే సాతాను చేతిలో ఉన్న మరణం, పాతాళమనే తాళపు చెవులను ఆయన లాక్కున్నారు, స్వాధీనం చేసుకున్నారు.
ఇకపై మరణానికి మనమీద ఎలాంటి అధికారం లేదు. ఇదొక సంపూర్ణమైన, తిరుగులేని విజయం. సరే, ఇప్పుడు మళ్ళీ భూమి మీద ఉన్న ఆ రాతి సమాధి దగ్గరకు వద్దాం. ఆత్మల లోకంలో ఇంత పెద్ద విజయం జరిగింది కదా, దీన్ని ఆ సమాధి దగ్గర జరిగిన చారిత్రక వాస్తవాలతో కలిపి చూసినప్పుడు మనకొక అద్భుతమైన సత్యం అర్థమవుతుంది. ఒక్కసారి లాజికల్గా ఆలోచిద్దాం. వాళ్లు పునరుత్థానాన్ని ఆపడానికి పెట్టిన భద్రతే విచిత్రంగా దానికి తిరుగులేని సాక్ష్యంగా మారింది. చూడండి, అంత కట్టుదిట్టమైన రోమా భద్రతను ఏ మనిషైనా ఛేదించగలడా? అసాధ్యం. కాబట్టి ఆ సమాధి ఖాళీగా ఉందంటే అది ఎవరో దొంగతనం చేసినట్టు కాదు, అది దైవిక పునరుద్ధానానికి తిరుగులేని చారిత్రక రుజువు. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం. రోమా సామ్రాజ్యం యొక్క మొత్తం శక్తి, వాళ్ల సైనికులు, వాళ్ల ముద్రలు, ఇవన్నీ కలిపి దేవుని ప్రణాళికను ఆపగలిగాయా? అసలు మానవ భద్రత అనేది దైవిక శక్తిని ఎప్పుడైనా ఎక్కడైనా అడ్డుకోగలదా? దీని గురించి ఆలోచించండి. చరిత్ర గతిని మార్చేసిన ఒక కీలకమైన ఉదయం ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. ఆ రోజు జరిగిన సంఘటనల వెనుక ఉన్న ఆధారాలు, సాక్ష్యాలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయో చూద్దాం. సరే, ఇప్పుడు మనమందరం ఒక డిటెక్టివ్లా మారిపోదాం. ఆ ఆదివారం ఉదయం ఏం జరిగింది, అక్కడ దొరికిన ఆధారాలు, సాక్షులు చెప్పిన మాటలు అన్నిటినీ కూపీలాగుదాం. అసలు నిజమేంటో తేల్చుకుందాం. మన పరిశోధన తెల్లవారుజామున మొదలవుతుంది. కానీ ఇది ఏదో నేరానికి సంబంధించిన పరిశోధన కాదు, యావత్ భూమినే కదిలించిన ఒక మహాద్భుతానికి సంబంధించినది. మత్తయి సువార్త ప్రకారం ఆ ఉదయం మొదటగా జరిగింది ఒక పెద్ద భూకంపం. ఆ వెంటనే పరలోకం నుంచి ఒక దేవదూత దిగి వచ్చాడు. వచ్చి సమాధికి అడ్డుగా ఉన్న ఆ పెద్ద రాయిని దొర్లించి దానిమీదే కూర్చున్నాడు. ఊహించండి ఆ దృశ్యాన్ని. మరి అక్కడ కాపలా ఉన్న రోమా సైనికుల పరిస్థితేంటి? వాళ్లు చూశారు, ఆ దూత రూపం అచ్చం మెరుపులా ఉందట. ఇక అంతే, ఆ కాపలా వాళ్లు భయంతో వణికిపోయి ప్రాణం లేనివాళ్లలా పడిపోయారు. ఈ విషయం చాలా ముఖ్యం, ఎందుకో ముందు ముందు తెలుస్తుంది. ఆ సైనికులు అలా స్పృహ తప్పి పడిపోయి ఉండగా మగ్దలేనే మరియా, మరికొందరు స్త్రీలు అక్కడికి వచ్చారు. వాళ్లే మొదటి సాక్షులు. వాళ్లకి ఆ దేవదూత ఆ శుభవార్తను చెప్పాడు. ఆ దేవదూత ఏమన్నాడంటే, భయపడకండి, సిలువ వేయబడిన యేసుకోసం వెతుకుతున్నారని నాకు తెలుసు. ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచాడు. ఇది మొదటి మాట. కాని మన పరిశోధనకి కేవలం మాటలు సరిపోవు కదా, మనకు భౌతిక సాక్ష్యాలు కావాలి. సరే, ఇప్పుడు మనం అసలైన ఆధారాల దగ్గరికి వెళ్దాం. సమాధి లోపల ఏం దొరికింది, ఆ ఆధారాలు ఈ కథను ఎలా మలుపు తిప్పాయో చూద్దాం. ఆ స్త్రీలు చెప్పిన మాటలు వినగానే శిష్యుల్లో ఇద్దరు, అంటే పేతురు, యోహాను ఇక ఆగలేకపోయారు. అసలు ఏం జరిగిందో తమ కళ్లతో చూడాలని సమాధి వైపు పరుగుపెట్టారు. ఇప్పుడు మన పరిశోధనలో వీళ్లే కీలకం. వాళ్లు లోపలికి వెళ్లి చూశారు. అక్కడ వాళ్ళకి ఏం కనిపించిందో తెలుసా? యేసు దేహానికి చుట్టిన నారబట్టలు ఉన్నాయి, కాని ఆయన తలకు చుట్టిన రుమాలు మాత్రం ఆ బట్టలతో పాటు లేదు. అది వేరుగా, నీటుగా మడతపెట్టి ఒక పక్కన ఉంది. ఇది చాలా చాలా ఆసక్తికరమైన విషయం. ఇప్పుడు కొంచెం ఆలోచిద్దాం. ఒకవేళ ఇది దొంగల పని అయితే, వాళ్లు ఎప్పుడూ హడావిడిలో ఉంటారు. శవాన్ని తీసుకుని బట్టల్ని చిందరవందరగా పడేసి పారిపోతారు. కాని ఇక్కడ సీన్ అలా లేదు. నారబట్టలొకచోట, తలరుమాలు జాగ్రత్తగా మడతపెట్టి మరోచోట. అంటే ఇది ఎవరో ప్రశాంతంగా, ఉద్దేశపూర్వకంగా చేసిన పనిలా ఉంది కదా. అందుకే ఆ బట్టలను అలా జాగ్రత్తగా అమర్చిన తీరు, ఇది మామూలు దొంగతనం కాదని చెప్పడానికి ఒక బలమైన సాక్ష్యం. ఈ భౌతిక ఆధారం మనల్ని దొంగతనమనే థీరీ నుంచి చాలా దూరం తీసుకెళ్లి ఇంకేదో జరిగిందని ఆలోచింపజేస్తుంది. సరే, భౌతిక సాక్ష్యాలను పరిశీలించాం. ఇప్పుడు మన పరిశోధనలో అత్యంత కీలకమైన ఘట్టం మొదటి ప్రత్యక్ష సాక్షి వాంగ్మూలం. ఆమె మాటల్లో ఏం జరిగిందో విందాం. మరియా పరిస్థితి చూడండి. మొదట దుఃఖం, సమాధి బయట నిలబడి ఏడుస్తూ ఉంది. తర్వాత గందరగోళం. యేసును చూసినా ఆయన్ని తోటమాలి అనుకుంది. కాని ఆయన తన పేర పెట్టి మరియా అని పిలువగానే ఒక్కసారిగా ఆమె కళ్ళు తెరుచుకున్నాయి. ఆయన్ని గుర్తించింది. వెంటనే ఆనందంతో బోధకుడా అని కేకవేసింది. ఆమె ప్రయాణం దుఃఖం నుంచి సంపూర్ణమైన గుర్తింపు, ఆనందంలోకి మారింది. ఈ పరిశోధన ఇప్పుడు ముగింపు దశకు వచ్చింది. చివరికి అందిన సమాచారం ఏంటి, దాని ప్రభావమేంటి, అది ప్రపంచాన్ని ఎలా మార్చబోతోందో చూద్దాం. యేసు ఆమెతో ఏమన్నారంటే, నన్ను ముట్టుకోవద్దు,
నేనింకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు. నా సహోదరుల దగ్గరికి వెళ్ళి నేను నా తండ్రి మీ తండ్రి అయిన వాని దగ్గరికి వెళ్తున్నానని చెప్పు. ఇది కేవలం ఆయన మళ్ళీ కనిపించడం కాదు, ఇదొక ప్రకటన, మరణం మీద సాధించిన విజయ ప్రకటన, ఒక కొత్త అధ్యాయానికి ఆరంభం. అవును, తండ్రి దగ్గరికి ఆరోహణమవుతున్నాననే సందేశం మరణం మీద సాధించిన సంపూర్ణ విజయానికి గుర్తు. దొరికిన సాక్ష్యాలు, విన్న వాంగ్మూలాలు అన్నీ కలిసి ఒకే ఒక్క విషయాన్ని నిర్ధారిస్తున్నాయి, అదే పునరుత్థానం. దానితోపాటు మానవాళికి అందిన ఒక గొప్ప నిరీక్షణ. ఆ రోజు ఆ ఖాళీ సమాధి, అందులో జాగ్రత్తగా మడతపెట్టి ఉన్న ఆ వస్త్రాలు, అవి కేవలం పాత కథలు కావు. అవి ఈనాటికి విశ్వాసులకు ఒక శాశ్వతమైన నిరీక్షణకు చిహ్నంగా నిలిచిపోయాయి. దాని అర్థం గురించి ఆలోచించే కొద్దీ ఎన్నో కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. యేసు పునరుత్థానం మనందరికీ తెలిసిన ఒక గొప్ప చారిత్రక సంఘటన. కాని అసలు కథ ఆ తర్వాతే మొదలైంది. అది కేవలం అద్భుతాల గురించి కాదు, అది మనలాంటి మామూలు మనుషుల కథ. సందేహం, భయం, దుఃఖం, ఈ మూడింటినీ దాటుకొని శిష్యులు ఎలా సంపూర్ణ విశ్వాసంలోకి అడుగుపెట్టారో ఆ అద్భుతమైన ప్రయాణాన్ని మనమీరోజు కలిసి చూద్దాం. సరే, ఈ ప్రయాణంలో మనం 3 ముఖ్యమైన ఘట్టాలను చూడబోతున్నాం. మొదటగా ఎమ్మాయు మార్గం. అక్కడ దుఃఖంలో మునిగిపోయిన 2 శిష్యులకు వాక్యం ఎలా దారి చూపించింది? ఆ తర్వాత భయంతో తలుపులు మూసుకుని కూర్చున్న మిగతా శిష్యుల దగ్గరకు సమాధానమెలా వచ్చింది? ఇక చివరగా తోమా అనుమానం, అంటే ప్రతీదీ రుజువులతోనే నమ్మాలనుకునే అతని సందేహం చివరికి ఎలా గొప్ప విశ్వాసంగా మారిందో తెలుసుకుందాం. సరే, మన మొదటి అడుగు ఎమ్ఐయు మార్గం వైపు. అదొక దుఃఖం, గందరగోళం నిండిన ప్రయాణమని చెప్పొచ్చు. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలి. ప్రభువు తిరిగి లేచాడని వార్తలు అప్పుడప్పుడే వస్తున్నాయి. అయినా సరే, శిష్యులు ఎందుకు అంత నిరాశతో యెరూషలేమును వదిలి వెళ్ళిపోతున్నారు? అసలు కళ్ల ముందున్న నిజాన్ని వాళ్లు ఎందుకు గ్రహించలేకపోయారు? ఆ రోజు పునరుత్థాన ఆదివారం మధ్యాహ్నం. క్లోపా, ఇంకో శిష్యుడు ఇద్దరూ యెరూషలేం నుండి బయలుదేరారు. వాళ్లది మామూలు నడక కాదు. వాళ్ల ఆశలన్నీ సమాధి అయిపోయాయి. ఆ సమాధి నుండి పారిపోతున్నట్టుగా ఉంది వాళ్ల ప్రయాణం. ఎందుకంటే ఇజ్రాయెల్ను విమోచిస్తాడని వాళ్లు ఎంతో నమ్మిన వ్యక్తి కళ్ల ముందే శిలువపై చనిపోయాడు. ఇక వాళ్ల మాటల్లో ఏముంటుంది? గుండెల నిండా బాధ, నిరాశ. అవే వాళ్ల సంభాషణ. ఈ ఎమ్మాయు అనేది యెరూషలేముకు ఓ 7 మైళ్ల దూరంలో ఉండే ఒక చిన్న గ్రామం. అయితే ఇక్కడ దూరం కేవలం మైళ్లల్లో కొల్చేది కాదు. ఇది వాళ్ల మనసులకు సంబంధించిన ప్రయాణం. వాళ్లు వేస్తున్న ప్రతి అడుగు, వాళ్ల ఆశలన్నీ కూలిపోయిన ఆ నగరం నుండి, ఆ బాధాకరమైన జ్ఞాపకాల నుండి వాళ్లని దూరం తీసుకువెళ్తోంది. ఒక రకంగా చెప్పాలంటే వాస్తవం నుండి పారిపోతున్నారు. అప్పుడే వాళ్ల ప్రయాణంలో ఒక అద్భుతమైన విషయం జరిగింది. యేసు వాళ్లతో కలిశారు. కాని ఆయన తనంతాను వెంటనే బయటపెట్టుకోలేదు. ఏదో పెద్ద అద్భుతం చేసి నేనొచ్చాను అని చెప్పలేదు. బదులుగా ఆయనొక టీచర్లాగా మారారు. లూకాసు వార్త 24వ అధ్యాయము 27వ వచనంలో సరిగ్గా ఇదే రాసి ఉంది. మోషే మొదలుకొని ప్రవక్తల వరకు తన గురించిన లేఖనాలన్నింటినీ వాళ్లకు విడమర్చి చెప్పారు. ఇక్కడున్న ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, వాళ్ల విశ్వాసం కేవలం కళ్లతో చూసే అద్భుతం మీద ఆధారపడకూడదు, దేవుని వాక్యం మీద ఆధారపడాలి అని ఆయన కోరుకున్నారు. చూసారా, ఇక్కడ క్రమమెంత శక్తివంతంగా ఉందో? వాళ్లు ఆయన ముఖాన్ని కళ్లతో గుర్తించకముందే వాళ్ల హృదయాలు సత్యాన్ని గ్రహించాయి. ఆ తర్వాత వాళ్లే ఒప్పుకుంటారు కదా. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనంలో ఆయన మనతో మాట్లాడుతూ లేఖనాలను వివరిస్తున్నప్పుడు మన హృదయం మండుతున్నట్టు అనిపించలేదా అని. అంటే వాళ్ల విశ్వాసం చూడటం వల్ల పుట్టలేదు, వినడం వల్ల, వాక్యం ద్వారా వాళ్ల ఆత్మలో రగిలింది. మొదట వాక్యమనే వెలుగు, ఆ తర్వాతే ఆయన పరిచయం. సరే, ఎమ్మాయు మార్గంలో దుఃఖాన్ని చూశాం గదా. ఇప్పుడు అక్కడ నుండి నేరుగా యెరూషలేముకు వెళదాం. అక్కడొక గది, తలుపులన్నీ బిగించున్నాయి. ఇక్కడ దుఃఖం గాదు, భయం రాజ్యమేల్తోంది. ఈ రెండింటి మధ్య ఉన్న తేడా గమనించండి. ఒకవైపు భయం. శిష్యులంతా ఒక గదిలో తలుపులు మూసుకొనున్నారు. ఎందుకు? యూదా మతపెద్దలకు భయపడి. తమ గురువును సిలువ వేయించారు, ఇప్పుడు తమ వంతు ఏమోనని వణికిపోతున్నారు. ఇక రెండోవైపు సమాధానం. ఆ భయాన్ని చీల్చుకుంటూ, ఆ తాళాలతో సంబంధం లేకుండా యేసు వాళ్ల మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. వచ్చి ఆయనన్న మొదటి మాటేంటో తెలుసా?
ఏదో ఆజ్ఞ కాదు, హెచ్చరిక కాదు, కేవలం ఒక బహుమతి. మీకు సమాధానము కలుగునుగాక. అంతే. ఆయన ఒక్క మాటతో, ఆయన ఉనికితో ఆ గదిలో ఉన్న భయం మొత్తం పారిపోయింది. యోహాను సువార్త 20వ అధ్యాయము 19వ వచనం ప్రకారం చనిపోయి తిరిగి లేచాక శిష్యులందరికీ ఒక సమూహంగా యేసు కనిపించడం ఇదే మొదటిసారి. వాళ్లు భయంతో, ఒంటరితనంతో కుమిలిపోతున్న ఆ సమయంలో ఆయన రావడం వాళ్ల జీవితాల్లో ఒక కీలకమైన మలుపు అని చెప్పాలి. సరే, దుఃఖాన్ని దాటారు, భయాన్ని దాటారు, కాని ఇంకొక పెద్ద అడ్డంకి మిగులుంది. అదే సందేహం. అంటే లాజిక్తో ఆలోచించే సందేహం. ఈ సందేహానికి నిలువెత్తు రూపం తోమా. యేసు మొదటిసారి కనిపించినప్పుడు తోమా అక్కడ లేడు. తర్వాత మిగతా శిష్యులంతా వచ్చి మేము ప్రభువుని చూశాం అని ఎంత ఉత్సాహంగా చెప్పినా తోమాకదంతా ఎక్కలేదు. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే యేసు మళ్లీ కనిపించడానికి 8 రోజులు పట్టింది. ఈ గ్యాప్ చాలా ముఖ్యం. ఇది యేసుకున్న ఓర్పును, ప్రతి ఒక్కరిమీద ఆయనకున్న వ్యక్తిగత శ్రద్ధను చూపిస్తోంది. సరే, చాలామంది నమ్మేరు కదా, ఒక్కడు నమ్మకపోతే ఏంటి అని ఆయన అనుకోలేదు. ఒక్క శిష్యుడి కోసం, అతని ఒక్కడి సందేహం తీర్చడం కోసం ఆయన మళ్లీ ప్రత్యేకంగా వచ్చారు. తోమా అడిగింది చాలా సూటిగా ఉంది, అందులో నిజాయితీ కూడా ఉంది. ఎవరు చెప్పిన మాటలు, పుకార్లు నాకొద్దు. నేను స్వంతంగా చూడాలి, తాకాలి, అప్పుడే నమ్ముతా అన్నాడు. ఆయనేమన్నాడంటే, ఆయన చేతిల్లోని మేకుల గాయాలను నేను చూసి నా వేలును ఆ గాయాల్లో పెడితే తప్ప నేను అస్సలు నమ్మను అని తేల్చి చెప్పేశాడు. ఇదొక రకంగా విశ్వాసానికి విసిరిన సవాల్లాంటిది. ఇక ఆ తర్వాత జరిగిన ఘట్టం బహుశా ఈ మొత్తం కథలోనే అత్యంత కరుణామయనైన క్షణం. యోహాను సువార్త 20వ అధ్యాయము 27వ వచనం ప్రకారం యేసు తోమాను తిట్టలేదు, గద్దించలేదు, నన్ను ఎందుకు నమ్మలేదు అని నిలదీయలేదు. బదులుగా ఆయన తోమాను అర్థం చేసుకున్నారు. తోమా ఏ రుజువైతే అడిగాడో సరిగ్గా అదే రుజువును ఆయన ముందు పెట్టారు. ఇదిగో నా చేతులు, నీ వేలెక్కడ ఉంచి చూడు, అవిశ్వాసివి కాక విశ్వాసివయ్యుండుము అన్నారు. ఇదొక ఆజ్ఞలా లేదు, ఒక ప్రేమతో కూడిన ఆహ్వానంలా ఉంది. సరే, ఈ ప్రయాణం చివరికి వస్తున్నాం. తోమా కథ మనందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. యేసు ఏమన్నారు? చూసి నమ్మావు, కాని చూడకుండానే నమ్మినవాళ్లు ధన్యులు అన్నారు. నిజానికి ఈ రోజుల్లో ప్రతిదానికి ప్రూఫ్ అడిగే మనం కూడా ఒక రకంగా తోమాలాంటి వాళ్లమే కదా. అయితే చూడకుండా నమ్మడంలో ఉన్న గొప్పతనమేంటి, ఆ ఆశీర్వాదమేంటి? బహుశా నిజమైన విశ్వాసమనేది కంటికి కనిపించే సాక్ష్యాల మీద కాదు, హృదయం లోపల కలిగే ఒక అనుభూతి మీద ఆధారపడి ఉంటుందేమో. ఆలోచించండి. ఓటమి, క్షమాపణ. ఆ ఓటమి ఎక్కడ జరిగిందో సరిగ్గా అక్కడ నుంచే ఒక కొత్త విశ్వవ్యాప్తమైన లక్ష్యాన్ని ప్రారంభించడం. ఎంత శక్తివంతమైన ఆలోచన కదూ! ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక ప్రయాణాన్ని లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒకరి కథ కాదు, మనందరి జీవితాల్లో ఎక్కడో ఒకచోట ప్రతిధ్వనించే ఒక పాఠం. సరే, ఒక్కసారి ఆలోచిద్దాం. జీవితంలో ఒక పెద్ద తప్పు జరిగిపోయింది, లేదా ఘోరంగా విఫలమయ్యాం. ఆ తర్వాతేంటి? అంతా అయిపోయిందనుకోవాలా, లేక అదే ఒక కొత్త ఆరంభానికి దారితీస్తుందా? ఈ ప్రశ్న చాలా ముఖ్యం. ఎందుకంటే మనమిప్పుడు చూడబోయే పేతురు ప్రయాణాన్ని అర్థం చేసుకోడానికి, మన జీవితాలకు అన్వయించుకోడానికి ఇదే పునాది. సరే, ఇప్పుడు మనం అసలు కథలోకి వెళ్దాం. యేసు పునరుత్థానమయ్యారు, కాని ఆయన శిష్యులు మాత్రం వాళ్ళు ఇంకా ఒక రకమైన గందరగోళంలోనే ఉన్నారు. తమ నాయకుడు లేడు, ఇప్పుడేం చెయ్యాలి? ఆ అనిశ్చితిలో వాళ్లకు బాగా తెలిసిన పని చేయడానికి వెళ్ళిపోయారు. తిబెరియా సముద్రంలో చేపలు పట్టేవాళ్ల పాత వృత్తికి. ఆ రాత్రిని ఒక్కసారి ఊహించుకోండి. రాత్రంతా కష్టపడ్డారు, మళ్లీ వలలు వేశారు, కాని ఫలితం సున్నా. వాళ్ల వలలు ఎలా ఖాళీగా ఉన్నాయో వాళ్ల హృదయాలు కూడా అలాగే ఆశ లేకుండా నిరాశతో నిండిపోయాయి. వాళ్ల సొంత అనుభవం, వాళ్ల శక్తి ఏదీ ఆ రాత్రి పనిచేయలేదు. ఇక తెల్లవారుతోంది. ఆ నిరాశ మధ్యలో తీరం మీద ఒక వ్యక్తి నిలబడి ఉండటం గమనించారు. దూరం ఎక్కువగా ఉండటంతో ఆయన్ని గుర్తుపట్టలేకపోయారు. వాళ్లకు తెలియదు ఆ నిలబడింది పునరుత్థానుడైన యేసు అని. అప్పుడు తీరం నుంచి ఒక మాట వినిపించింది. అది కేవలం ఒక సలహా కాదు, అది ఒక ఆజ్ఞ. ఆ మాటల్లో ఉన్న అధికారాన్ని గమనించాలి. యోహాను సువార్త 21వ అధ్యాయము 6వ వచనము నుండి వచ్చిన ఈ ఆజ్ఞ వారి రాత్రి వైఫల్యాన్ని ఒక్క క్షణంలో తలక్రిందులు చెయ్యబోతోంది. ఆ ఒక్క మాటకు లోబడిన ఫలితం ఇదిగో 153. వారి వలలు చిరిగిపోతాయేమో అన్నంతగా 153 పెద్ద చాపలతో నిండిపోయాయి.
చూడండి, వాళ్ల సొంత జ్ఞానం, వాళ్ల సొంత ప్రయత్నం విఫలమైన చోట ఒక దైవిక నిర్దేశం ఎంత అద్భుతమైన విజయాన్ని అందించిందో. ఇది కేవలం చేపల వేట కాదు, ఇది ఒక గొప్ప పాఠం. ఇప్పుడు ఈ కథలోని అత్యంత ముఖ్యమైన, మనస్సును కదిలించే ఘట్టానికి వద్దాం. చేపలు పట్టిన తర్వాత తీరంలో అందరూ భోజనం చేస్తున్నప్పుడు యేసు, పేతురు మధ్య ఒక సంభాషణ జరిగింది. ఇక్కడే అసలైన మార్పు, అసలైన స్వస్థత మొదలైంది. ఇది ఎంత ఉద్దేశ్యపూర్వకంగా జరిగిందో చూడండి. కొన్ని రోజుల క్రితమే పేతురు ఏం చేశాడు? 1 కాదు, 2 కాదు, 3 సార్లు యేసుని నాకు తెలీదన్నాడు. ఇప్పుడు యేసు ఏం చేస్తున్నారు? సరిగ్గా 3 సార్లు ఒకే ప్రశ్న అడుగుతున్నారు. నన్ను ప్రేమిస్తున్నావా? ఇది యాదృచ్ఛికం కాదు కదా. ఇది పేతురు మనసులోని గాయాన్ని మాన్పడానికి జరుగుతున్న ఒక దైవిక వైద్యం. యేసు అడిగిన ప్రతి ప్రశ్నతో పేతురులోని ఆ అపరాధ భావన, ఆ వైఫల్యపు బరువు ఒక్కొక్కటిగా తొలగిపోతున్నాయి. మొదటి ప్రశ్న తన ప్రేమను మళ్లీ చెప్పడానికి ఒక అవకాశం. రెండవ ప్రశ్న తన నిబద్ధతను ఇంకా లోతుగా పరిశీలించుకోవడానికి. ఇక మూడవ ప్రశ్నతో ఆ గాయం పూర్తిగా మాసిపోయి సంపూర్ణమైన స్వస్థత కలిగింది. మూడోసారి యేసు అడిగినప్పుడు పేతురు దుఃఖపడ్డాడు. అప్పుడు ఆయనిచ్చిన సమాధానం గమనించండి. అవును, ప్రేమిస్తున్నాను అని ధీమాగా చెప్పలేదు. బదులుగా, ప్రభువా, నీకే అన్ని తెలుసు అని అన్నాడు. ఇది పూర్తి సమర్పణకు, విరిగి నలిగిన హృదయానికి గుర్తు. అతనిలోని పాత అహంకారం పోయి ఇప్పుడు వినయం వచ్చింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన సత్యాన్ని గ్రహించాలి. క్షమాపణ అనేది ముగింపు కాదు, అది ఒక కొత్త ఆరంభం. పునరుద్ధరణ పొందిన తర్వాత ఒక కొత్త బాధ్యత వస్తుంది. యేసు పేతురును కేవలం క్షమించి వదిలేలేదు, అతనికి ఒక కొత్త, ఉన్నతమైన లక్ష్యాన్నిచ్చారు. యోహాను సువార్త 21వ అధ్యాయము 17వ వచనంలో చెప్పబడిన ఈ మాటలు పేతురు జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. అతని జీవితంలో అతిపెద్ద వైఫల్యం ఏదైతే ఉందో ఇప్పుడు అదే అతని అతిపెద్ద లక్ష్యానికి పునాదిగా మారింది. తిరస్కరించినవాడు ఇప్పుడు ఇతరులను సంరక్షించే కాపరిగా మారాడు. చూడండి, పేతురుకిచ్చిన ఈ ఆజ్ఞ కేవలం అతనికోసమే కాదు, ఇది మనందరికీ ఒక విస్తృతమైన బాధ్యతను గుర్తుచేస్తోంది. మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక సమాజాన్ని, అంటే సంఘాన్ని చూసుకోవడం, తోటి విశ్వాసులకు దారి చూపించడం, వాళ్ల విశ్వాసాన్ని పెంచడంలో సహాయపడటం. ఇది ఎవరో నాయకులు చేయాల్సిన పని కాదు, ఇది ప్రతి ఒక్క విశ్వాసీ విధి. సరే, పేతురు యొక్క వ్యక్తిగత పునరుద్ధరణ నుండి ఇప్పుడు మనం ఒక అడుగు ముందుకు వేద్దాం. యేసు తన అనుచరుల అందరికీ ఇచ్చిన ఒక విశ్వవ్యాప్తమైన లక్ష్యం వైపు మన దృష్టిని సారిద్దాం. ఇక్కడ ఒక వ్యక్తి కథ ఇప్పుడు ఒక ప్రపంచ ఉద్యమంగా మారబోతోంది. దీనినే మనం ది గ్రేట్ కమిషన్ లేదా మహా ఆజ్ఞ అని అంటాం. ఇది క్రైస్తవ విశ్వాసానికి పునాది లాంటిది. ఇకపై శిష్యులు కేవలం తమలోనే కాకుండా బయట ప్రపంచం వైపు దృష్టి సారించి ఈ సందేశాన్ని అందరికీ అందించమని చెప్పే ఒక గొప్ప పిలుపిది. మరి ఈ గొప్ప ఆజ్ఞ ఎక్కడ నమోదు చెయ్యబడిందో స్పష్టంగా తెలుసుకుందాం. ఇది మత్తయి సువార్త 28వ అధ్యాయము 19వ మరియు 20వ వచనములలో లిఖించబడింది. ఈ ఆజ్ఞలో ఉన్న ముఖ్యమైన పదం చూడండి, వెళ్ళి. ఇది ఒక అంతర్గత సమూహం నుండి సరిహద్దులు దాటి ప్రపంచమంతటికీ విస్తరించే ఒక బహిరంగ ప్రపంచ లక్ష్యంగా మారిన క్షణం. ఇది నిజంగా ఒక విప్లవాత్మకమైన పిలుపు. అయితే ఇంత గొప్ప ఆజ్ఞను, ఇంత పెద్ద లక్ష్యాన్ని మన సొంత శక్తితో సాధించడం సాధ్యమేనా? ఈ విశ్లేషణను మనం కేవలం ఆజ్ఞతో ముగించకూడదు. ఆ ఆజ్ఞతో పాటు వచ్చే అత్యంత శక్తివంతమైన వాగ్దానంతో ముగించాలి. ఆఖరిగా ఈ మాట వినండి, ఇది ఎంతటి ధైర్యాన్నిస్తుందో. ఈ గొప్ప లక్ష్యాన్ని నెరవేర్చే ప్రయాణంలో మనం ఒంటరివారం కాదని, దైవిక ఉనికి, ఆయన శక్తి, ఆయన మద్దతు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందనే అభయమిది. చూసారా ప్రయాణమెలా ఉందో? వైఫల్యం నుండి పునరుద్ధరణ, పునరుద్ధరణ నుండి ఒక ప్రపంచవ్యాప్త లక్ష్యం. ఆ లక్ష్య సాధనలో ఎల్లప్పుడూ ఆయన సన్నిధి తోడుగా ఉంటుంది. యేసుప్రభువు ఆరోహణం. చాలామందికి ఇది ఒక కథకు ముగింపులా అనిపిస్తుంది. కాని నిజానికి అది ఒక ముగింపు కాదు, శిష్యుల జీవిత లక్ష్యాన్నే పూర్తిగా మార్చేసిన ఒక కీలకమైన మలుపు. వాళ్ల ప్రయాణానికి అదొక కొత్త ఆరంభమని చెప్పొచ్చు. ఒక్కసారి ఆలోచించండి, ఆ శిష్యుల పరిస్థితిలో మనం ఉంటే ఎలా ఉంటుంది? పునరుద్ధానుడైన యేసుతో గడిపిన ఆ అద్భుతమైన సమయం ముగిసిపోతోంది. వాళ్ల గురువు, వాళ్ల నాయకుడు,
వాళ్ల స్నేహితుడు వాళ్లను విడిచి వెళ్ళిపోతున్నారు. ఇక తర్వాత ఏంటి అనే ప్రశ్న వాళ్లని ఎంతగానో కలవరపెట్టుంటుంది కదా. సరే, ఇప్పుడు మనం ఆ దృశ్యంలోకి వెళ్దాం. యేసు పునరుత్థానం చెందిన తర్వాత సరిగ్గా 40 రోజులు గడిచాయి. ఆయన తన శిష్యులతో భూమిమీద చివరిసారిగా ఆ ఒలివల్ల కొండపై సమావేశమయ్యారు. ఆ వాతావరణము ఎలా ఉండి ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఎంతో భావోద్వేగంతో నిండిపోయుంది. ఆ 40 రోజులు ఆయన వాళ్లకు దేవుని రాజ్యం గురించి ఎన్నెన్నో విషయాలు బోధించారు. ఇక ఇప్పుడు వాళ్లందర్నీ ఒకచోట చేర్చి తన చివరి అత్యంత ముఖ్యమైన సందేశాన్నివ్వడానికి సిద్ధమయ్యారు. ఆ క్షణం కోసం అందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇక అసల్ ఘట్టానికి వద్దాం. ఈ క్షణం శిష్యులకు ఒకేసారి అద్భుతంగానూ అదే సమయంలో కొంచెం దిగ్భ్రాంతికరంగానూ అనిపించి ఉంటుంది. ఎందుకంటే వాళ్ల కళ్ల ముందే ఒక అసాధారణమైన సంఘటన జరగబోతోంది. వాళ్లు అలా చూస్తుండగానే యేసు ప్రభువు మెల్లగా పైకి వెళ్లడం మొదలుపెట్టారు. దాన్ని ప్రత్యక్షంగా చూస్తున్న శిష్యుల ఆశ్చర్యం, వాళ్ల ఫీలింగ్స్ ఎలా ఉండి ఉంటాయో ఊహించండి. వాళ్ల కళ్ల ముందే అసాధ్యం సుసాధ్యమవుతోంది. అపుస్తుల కార్యముల నుండి తీసుకున్న ఈ వాక్యం ఆ దృశ్యాన్ని మన కళ్లకు కట్టినట్టు చూపిస్తోంది. వాళ్ల నాయకుడు, వాళ్ల ఆశ, వాళ్ల సర్వస్వం ఒకే ఒక క్షణంలో మేఘాల్లోకి వెళ్ళిపోయి కనబడకుండా పోయారు. ఆ క్షణంలో వాళ్ల హృదయాలు ఎంత శూన్యంతో నిండిపోయి ఉంటాయో. అయితే కథ ఇక్కడితో అయిపోలేదు. అసలు మలుపు ఇప్పుడే మొదలైంది. శిష్యులు ఆ అయోమయంలో ఉన్నప్పుడే వాళ్లకొక దైవికమైన వివరణ దొరికింది. ఒక కొత్త లక్ష్యం కనిపించింది. వాళ్ల దుఃఖం ఒక కొత్త నిరీక్షణగా మారబోతోంది. వాళ్లు అలా నిశ్చేష్టులై ఆకాశం వైపే చూస్తూ నిలబడిపోయారు. అప్పుడు హఠాత్తుగా తెల్లని బట్టలు వేసుకున్న 2 వ్యక్తులు వాళ్ల ముందు ప్రత్యక్షమయ్యారు. ఈ సంఘటనతో అక్కడ వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. ఆ నష్టభావన స్థానంలో ఒక గొప్ప ప్రకటన వినడానికి వాళ్లు సిద్ధమయ్యారు. ఆ దూతలు చేసిన వాగ్దానం చాలా స్పష్టంగా ఉంది. ఇది వీడుకోలు కాదు, కేవలం ఒక తాత్కాలికమైన ఎడబాటు మాత్రమే. ఆయన ఎలా వెళ్లారో సరిగ్గా అలాగే తిరిగి వస్తారని వాళ్లు చెప్పారు. ఈ ఒక్క మాట శిష్యులకు అంతులేని నిరీక్షణను ఇచ్చింది. ఇక్కడే శిష్యుల దృక్పథం, వాళ్ల మిషన్ మొత్తం మారిపోయింది. వాళ్లు కళ్లతో చూసిందేంటి? ఆయన వెళ్ళిపోవడం. కాని వాళ్లు చెవులతో విన్నదేంటి? ఆయన తిరిగి వస్తారనే వాగ్దానం. అంటే ఇక వాళ్ల పని గతాన్ని తలుచుకుంటూ ఆకాశం వైపు చూడడం కాదు, భవిష్యత్తు వైపు, ఆయన రాకడ కోసం ఎదురుచూడాలి. వాళ్ల జీవితానికి ఒక కొత్త అర్థం, ఒక కొత్త లక్ష్యం లభించింది. సరే, ఆ చారిత్రక సంఘటనను దాని వెనకున్న శాశ్వతమైన భావంతో ఇప్పుడు కలుపుదాం. ఆయన తిరిగి వస్తారనే వాగ్దానం మనమందరం సిద్ధంగా ఉండాలనే ఒక పిలుపుతో ముడిపడి ఉంది. దేవదూతల సందేశం యొక్క ప్రాముఖ్యత, దాని ఆవశ్యకత ఈ రోజున మనక్కూడా అంతే ఉంది. ఎందుకంటే ఈ వాగ్దానం నెరవేరే సమయానికి మనమిప్పుడు చాలా దగ్గరగా ఉన్నామని చాలామంది విశ్వాసులు నమ్ముతారు. ఈ లేఖనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెబుతోంది. ఆయన రాకడ గురించిన వాగ్దానం మనం మెలకువగా ఉండాలనే బాధ్యతతో నేరుగా ముడిపడి ఉంది. సిద్ధంగా ఉండటమంటే కేవలం ఎదురుచూడటం కాదు, ఆయన ఆజ్ఞలను పాటిస్తూ ఆయన కోసం చురుకుగా జీవించడం. సో, ఈ విశ్లేషణను ఒకే ఒక ఆలోచింపచేసే ప్రశ్నతో ముగిద్దాం. ఈ ఆరోహణ కథ కేవలం ఒక చారిత్రక సంఘటన కాదు, అది భవిష్యత్తు కోసం ఒక వాగ్దానం, మరియు ఈరోజు మనందరి కోసం ఒక పిలుపు. మరి మనం సిద్ధంగా ఉన్నామా? శిలువపైన యేసుక్రీస్తు పలికిన 7 మాటల కోసం మరియు యేసుక్రీస్తు పునరుద్ధానం కోసం మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, అనేకులకు ఈ వీడియోస్ షేర్ చేయండి. మీకు తరువాత ఏ విషయం కోసం వీడియో కావాలనుకుంటున్నారో మాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.